నమస్తే, వెల్కమ్ టు కేఆర్ భారత్. ఈరోజు మనం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పబ్లిక్ టాక్లో ఉన్నాము. మనతో పాటు కీర్తిలత గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది అండ్ అలాగే పబ్లిక్లో వాళ్ళ గ్రేజ్ ఎలా ఉందనేసి. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎలా జరుగుతుంది అక్క? చాలా బాగా జరుగుతుంది. క్యాంపెయినింగ్ చేస్తుంటే నిజంగా లేని శక్తి మాకు వస్తుంది. ఎందుకంటే పబ్లిక్లోకి వెళ్తుంటే అందరూ కూడా ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం, ఇప్పుడు అసలు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఏం పనులు చేయట్లేదు, 6 గ్యారెంటీలు చేయలేదు అని వాళ్ళే మాకు చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మాకు కారు గుర్తే కావాలి, మేము సునీతమ్మనే గెలిపించుకుంటామని. ముఖ్యంగా మహిళలు అయితే మేము మహిళగా ఒక మహిళ కష్టంలో ఉంది, గోపన్న మధ్యలో చనిపోయిండు, మాకు చాలా పనులు చేసిండు గోపీనాథ్ గారు, ఆయన మధ్యలో పోవడం బాధాకరం, మేము మహిళలుగా మహిళకే సపోర్ట్ చేస్తామని చాలా గట్టిగా హామీ ఇస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మా భారీ మెజారిటీతో మళ్ళీ జూబ్లీ హిల్స్ స్థానాన్ని సునీతమ్మ గెలుస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది.